ప్రజా చైతన్యం న్యూస్ కి స్వాగతం. వైకాపా జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సాక్షి డిబేట్ లోనే వైకాపాకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలపైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన ఇప్పుడు వైకాపాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కొద్ది కాలంగా వైకాపాలోని జగన్ తర్వాత ఉన్న కొందరు నాయకులపైన ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే రవిచంద్రారెడ్డి దాన్ని బహిర్గతం చేసేశారా, బహిరంగంగా ఆయన మాట్లాడేశారా ఈ విషయం గురించి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికార ప్రతినిధి కాబట్టి సాక్షి టీవీ డిబేట్ లో పాల్గొన్న రవిచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలైతే రాజ్యసభ ఎంపీలకు సంబంధించి ఫిరాయింపుల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిన్న ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఒక వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదు అంటూ ఒక వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆ ట్వీట్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి అలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏవో ప్రచారాలు అయితే మీడియాలో సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఆయనే స్వయంగా ఎందుకు నేను పార్టీ మారడం లేదు అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రవిచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటో చూస్తే, పార్లమెంటరీ నేతగా ఉంటూ నా వరకు నేను కొనసాగుతా, వైకాపాతోనే ఉంటా అంటే ఎలా? మీ నాయకత్వంలో ఉన్న ఎంపీలను మీరే ఒక్కొక్కరిగా పంపిస్తున్నారని అందరూ మాట్లాడుకుంటుంటే అందరినీ సమావేశపరిచి ధైర్యం నింపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి రవిచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే జగన్ పైన ఏదో ఒక కోవర్ట్ ఆపరేషన్ నడిపిస్తున్నట్లే అనిపిస్తోంది.